హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం బ్యాండ్ మేళం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. నాకు ప్రెసెంట్ సీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మేము చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళు జమీందారులు అయితే ఉంటారు గైస్. బట్ హీరో వాళ్ళ నాన్న ఆస్తులన్నీ పంచి ఊర్లో ప్రజలందరికీ సాయం చేస్తూ ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు గైస్. హీరోకి మర్దలు ఉంటుంది గైస్. అయితే హీరో వాళ్ళ నాన్న సాయం అయితే చేస్తాడు. మిల్లు పెట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తారు గైస్. ఆ మిల్లు పెట్టి హీరోని వాళ్ళు ఆస్తిపరులు అయితే అవుతారు గైస్. హీరో వాళ్ళు ఏం లేక నార్మల్ లైఫ్కి అయితే వచ్చేస్తారు గైస్. వాళ్ళ ఆస్తులన్నీ ప్రజలకు పంచి సాయం చేస్తూ హీరో వాళ్ళు నార్మల్ లైఫ్కి అయితే వచ్చేస్తారు గైస్. అయితే చిన్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అయితే అనుకుంటారు గైస్. బట్ హీరో కూడా చదువు అవ్వలేక జులాగా తిరగడం, వాళ్ళకి ఆస్తులు లేకపోవడం, ఆస్తులన్నీ పోగొట్టుకుని నార్మల్ లైఫ్కి రావడం వల్ల పెళ్లి చేయనైతే చెప్తారు గైస్. మరి దాని తర్వాత ఏం జరిగింది? మరి హీరో తన మర్దల్ని దక్కించుకున్నాడా? తన ప్రేమని సక్సెస్ చేసుకున్నాడా? మరి తన ప్రయోజకుడై తన ప్రేమను గెలుచుకున్నాడా? తన మరదల్ని దక్కించుకున్నాడా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీద మీరు చూస్తారు గైస్. సింపుల్ స్టోరీ లైన్ గైస్. ఇలాంటి స్టోరీ లైన్, ఇలాంటి ప్లాట్ చాలాసార్లు మనం చూసాం. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీయే. బట్ ఏంటంటే ఈ త్రూ అవుట్ మూవీలో మనకు చూడడానికి చాలా దొరుకుతుంది. అంటే సూపర్ అనిపిస్తుంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. బావ మరదళ్ళ ఏవైతే ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు కానివ్వండి, చిన్న చిన్న ఆనందాలు కానివ్వండి, చాలా బాగా చూపించారు. అంటే వాళ్ళిద్దరు మెయిన్లీ న్యాయం చేస్తారు ఆ క్యారెక్టర్స్కి. వాళ్ళ బావ మరదలుగా చాలా బాగా చేస్తారు. వాళ్ళ మధ్య వచ్చే బౌండింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడ తగ్గలేదు. ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలా తీసుకెళ్లారు మూవీని. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీయే, మనకి ఎక్కడ ఫీల్ అనేది రాదు. ఒక మంచి అంటే అలా తీసుకెళ్తే మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వస్తుంది కదా. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు. అలా తీసుకెళ్లారు మూవీని. మెయిన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఇద్దరు చాలా బాగా చేశారు. కొన్ని పోర్షన్స్ ఉంటాయి. మెయిన్లీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. తన పోర్షన్ ఒకటి కామెడీ ట్రాక్ రాసుకున్నారు. అది సూపర్గా వర్కౌట్ అయింది. ఇంకా చాలా ఉంటాయి. అంటే ఒకటని కాదు, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. కామెడీ మాత్రం చాలా బాగా జనరేట్ అయింది. సూపర్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ కూడా అలా వెళ్ళిపోతుంది కామెడీ ట్రాక్ తోటి. అలా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తాయి. అంటే హీరో జాబ్ కోసం చేసే ప్రయత్నాలు, అంటే తను ప్రయోజకుడు అవ్వాలకి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో చాలా బాగా అనిపిస్తాయి. అంటే అక్కడ వచ్చే ఎమోషన్స్ కూడా, అక్కడ వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యాయి గైస్. చాలా బాగా అనిపిస్తాయి. ఎమోషనల్ బాగా కనెక్ట్ అవుతాయి క్లైమాక్స్కి వచ్చేసరికి. ఇంకో చిన్న ట్విస్ట్లా పెట్టారు క్లైమాక్స్లో. ఆ ట్విస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. అక్కడ వచ్చే ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఎండింగ్ కూడా చాలా బాగా అనిపించింది గైస్. త్రూ అవుట్ మూవీ చూసుకుంటే ఒక మంచి మూవీ చూసే ఫీల్ అయితే వస్తుంది గైస్. మెయిన్లీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ బాగా అనిపించింది మూవీలో. ఇంకోటి వాళ్ళ పర్ఫార్మెన్స్లో అలా నిలబెట్టాయి మూవీని. సూపర్గా అనిపిస్తాయి. ఎక్కడ మనకు ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ చూస్తున్నంత ఫీల్ అయితే రాదు. ఎక్కడ మనం బోర్ అయితే ఫీల్ అవ్వము. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్కి ఒక స్కోప్ అనేది ఉంటుంది. వాళ్ళ న్యాయం కూడా చేస్తారు ఆ క్యారెక్టర్స్కి. అలా ఉంటుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అలా డిజైన్ చేస్తారు. మూవీని కూడా అలా హ్యాండిల్ చేస్తారు. తీసుకెళ్లే విధానం కానీ, ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. సాంగ్స్ కూడా ఓకేజ్గా ఉన్నాయి, బాగున్నాయి సాంగ్స్ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా అందించారు. హ్యూమర్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ప్రతి చోట మన ఫేస్లో స్మైల్ అయితే ఉంటుంది. చిన్న చిన్న కామెడీస్ కూడా మనకు నవ్వు అయితే తెప్పిస్తాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ తగ్గలేదు. అలా హిలేరియస్గా వెళ్తూ ఉంటుంది. ఎమోషన్స్ కూడా అలాగే హ్యాండిల్ చేశారు. సరసాలు కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే గొడవలు కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న ఎమోషన్స్ కానివ్వండి, చాలా బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళ కెమిస్ట్రీ మెయిన్లీ బాగా వర్కౌట్ చాలా అనిపిస్తుంది. బట్ స్టోరీ ఒక్కటే కొత్తగా ఏం లేదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీయే. బట్ మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మనకి చూడడంలో. ఈ వీకెండ్ వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి. హైలీ రికమెండ్ చేస్తున్నాను. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ప్రెసెంట్ జీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, బ్యాండ్ మేళంకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది. హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఒక మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వస్తుంది గైస్. ఓకే, బ్యాండ్ మేళం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.